హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఒక ఈవెంట్ ఉందని చెప్పి రెడీ అవుతున్నాను. ఈ డ్రెస్ అయితే చూస్ చేసుకున్నాను, బ్లాక్ కలర్ విత్ మినిమల్ డిజైన్. ఆ నెక్ డీటెయిలింగ్ కూడా చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ అనిపించింది. ఇది యాక్చువల్లీ నేను ఆఫ్లైన్లో హనంకొండలోనే తీసుకున్నాను. టైం లేదు, అందుకే కొంచెం ఫాస్ట్గా రెడీ అవుదామని చెప్పి రెడీ అవుతున్నాను. ఇలా అయితే డ్రెస్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ డ్రెస్ లుక్ అనేది కమెంట్స్లో చెప్పండి. నేనైతే ముందే ఫస్ట్ హెయిర్ స్టైల్ చేసుకుందామని చెప్పి ఈ హాట్ ఎయిర్ బ్రష్ టూల్తో స్టైల్ చేసుకుంటున్నాను. చాలా క్విక్గా అయిపోతుంది, బౌన్సీ లుక్ వచ్చేస్తుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను డీటెయిల్డ్ వీడియో కూడా చేస్తాను దీని మీద. ఆల్రెడీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేశాను. ఇప్పుడు బెనిఫిట్ వాళ్ళ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. మంచిగా ఈవెన్గా అప్లై చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ స్టెప్ మేకప్ స్టార్ట్ చేసే ముందు. దెన్ షార్లెట్ ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. బ్రష్ ఆర్ హ్యాండ్ ఏదైనా యూజ్ చేయొచ్చు, మీ కంఫర్ట్. నేనైతే బ్రష్తోనే అప్లై చేస్తున్నాను. కొంచెం క్లియర్గా స్పాట్స్ కనిపిస్తున్న దగ్గర నేను కన్సిలర్తో కవర్ చేశాను. దెన్ ఐస్కి మస్కారా అప్లై చేశాను. కొంచెం ఆ వైడ్ ఐస్ అనేది డిఫరెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది మనం అప్లై చేశాక. తర్వాత షేపింగ్ మై ఐబ్రోస్ విత్ దిస్ బెనిఫిట్ జెల్, చాలా ఇష్టం. మ్యాక్ కాంపాక్ట్ యూస్ చేస్తున్నా ఆ ఫినిష్ లుక్ కోసం. కమింగ్ టు జ్యువెలరీ, కొంచెం మినిమల్గా ఉండాలి అని చెప్పి ఆ పర్ల్ చైన్ వేసుకున్నాను. తర్వాత లుక్ ఎలివేట్ అవ్వడానికి కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ పెడదాము అని చెప్పి ఆ ఇయర్ రింగ్స్ ట్రై చేశాను. చూసారు కదా, లుక్కే చేంజ్ అయిపోయింది అనిపించింది నాకైతే. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఈ డ్రెస్కి. అండ్ ఓపెన్ హెయిర్ చేయగానే లుక్ అంతా చేంజ్ అయిపోయింది. ఈ వాచ్ బాగుంది కదా, దీనికి సెట్ అవుతుంది డ్రెస్కి అని చెప్పి యాడ్ చేశాను. తర్వాత బ్రాస్లెట్ సేమ్ అదే ఉంచుకున్నాను, ఇన్ఫినైట్ బ్రాస్లెట్. మీకు ఓవరాల్గా లుక్ ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. యాక్చువల్గా చాలా లేట్ అయిపోతుంది, మమ్మీ బయట నుండి జాయిన్ అవుతా అని చెప్పింది. సో నేను బండి మీద వెళ్ళిపోదాము ఇంకా ఒకదాన్ని అనుకున్నాను. సో దట్స్ ఆల్. మళ్ళీ మనం అక్కడ ఈవెంట్లో కలుద్దాం. బాయ్. ఇప్పుడే కలిసింది, సో ఐస్ క్రీమ్ తినేసి వెళ్దామని చెప్పి ఆగినాం, కానీ క్రీమ్ స్టోన్ చేంజ్ అయిపోయిందంట లొకేషన్. సరే అని చెప్పి జ్యూస్ తాగామని వచ్చినాం. ఎట్లుంది, బాగుందా? ఉంది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? జే లుకాస్కి వెళ్తున్నాం. జే లుకాస్. యా, సో అక్కడే ఈవెంట్ జరుగుతుంది, వెళ్తున్నాము. ఎస్, నేనైతే జాయిల్కాస్కి వచ్చాను. వీళ్ళది బ్రిలియన్స్ డైమండ్ షో ఇవాళ స్టార్ట్ అవుతుంది 19th సెప్టెంబర్ నుండి అని చెప్పి ఇన్వైట్ చేశారు. ఈ ఈవెంట్ ఫస్ట్ టైం హనంకొండలో కండక్ట్ చేస్తున్నారంట, బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో. సో నాకైతే డిజైన్స్ ఇక్కడ చాలా అంటే చాలా యూనిక్గా అనిపిస్తుంది. నేను ముందు కూడా వ్లాగ్లో చెప్పాను, నాకు సేమ్ పర్సనల్ ఫీలింగ్గా చూస్తున్నాను ఏం డిజైన్స్ బాగున్నాయి అని చెప్పేసి. ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదు అప్పటికే, ఇంకా వాళ్ళ ఎక్స్క్లూజివ్ డిజైన్స్తో ఈ ఈవెంట్ని లాంచ్ చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఇన్ దిస్ ఈవెంట్. ఇప్పుడే వచ్చేసాం జాయిల్కాస్కి. సో ఇక్కడ బ్రిలియన్స్ డైమండ్ షో నడుస్తుంది ఫ్రమ్ 19th సెప్టెంబర్ టు 5th అక్టోబర్ వరకు. ఈ ఈవెంట్కి అయితే వచ్చాను మా మమ్మీతో పాటు.
ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు నేనైతే ఈ నెక్ పీస్ పెట్టుకుందామని చెప్పి అన్నీ నా ఇయర్ రింగ్స్ అవన్నీ తీసేస్తున్నాను. నాకైతే ఈ నెక్ పీస్ చాలా బాగా నచ్చింది. లైక్ లుక్కే చేంజ్ అయిపోయిందని అనిపించింది పెట్టుకోగానే. మమ్మీకైతే ఈ బుట్టాలు చాలా బాగా నచ్చాయి. నీకు చాలా బాగా సెట్ అయిందని చెప్తుంది నాకు. పెట్టుకోగానే లైక్ ఆ ఓవరాల్ లుక్కే చేంజ్ అయిపోయింది. కొన్ని క్లోజప్ షాట్స్ తీసుకున్నాక ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఉంది మైక్, ఇక్కడ చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ వరుణ్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈ ఈవెంట్ అంతా మమ్మీయే కవర్ చేసింది, మొత్తం వీడియో అంతా కెమెరాలో షూట్ చేసింది తనే. థ్యాంక్ యూ అలాట్ మమ్మీ. చాలా బాగా జరిగింది ఈ ఈవెంట్. కొన్ని షార్ట్స్ క్లోజప్ షార్ట్స్ తీసుకున్నాక ఇంకా వెళ్ళిపోయాము. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.